హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరాజ్ వరల్డ్. ఇంకా పెళ్లి రోజు అయితే వచ్చేసింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి అయితే తీసుకెళ్ళాలి పెళ్లి కొడుకునైతే. ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళి ఇంకా డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. పెళ్లి కొడుకుని టెంపుల్కి అయితే ఇంతమంది తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ నేను మా బ్రదర్ ఎక్కడున్నామో మీరైతే వీడియో చూసి కామెంట్ చేసేయండి. అండ్ మధ్యలో వీడియో అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఇది ఫైనల్ పెళ్లి వీడియో అన్నమాట. ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని ఇంకా నెక్స్ట్ అయితే డైరెక్ట్ ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఇంకా పెళ్లి కొడుకునైతే ఇంకా పెళ్లి కొడుకు గెటప్లో అయితే రెడీ చేయాల్సి ఉంది. ఇంకా అదంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా లేట్ అయిపోయింది ఆ రోజు అయితే. ఇంకా పెళ్లి ముహూర్తానికి అయితే అసలు అవ్వలేదు. చాలా అనుకుంటాం ముహూర్తంకే పెళ్లి అయిపోవాలి అనేసి, కానీ ముహూర్తం అయితే అస్సలు వీలవ్వదు. చాలా పెళ్ళిళ్ళ వరకు అయితే ముహూర్తం టైంకి అయితే పెళ్ళిళ్ళు చేయరు. మళ్ళీ ముహూర్తం ఎందుకు తీపిస్తారో ఏందో మరి అర్థం కాదు. మనకు నచ్చినప్పుడు చేయించుకుందాం అన్నప్పుడు ముహూర్తం ఎందుకు తీపించుకోవాలి? 7, 8 ఆ టైంకి ముహూర్తం ఉంది అంటే ఖచ్చితంగా అదే టైంకి కనీసం జీలకర్ర బెల్లం అన్నా పెట్టేటట్టన్నా ఉండాలి కదా. అలా చేయరు. మళ్ళీ ఎందుకో ఇంకా లేట్ అయిపోయింది ఈడ కూడా అన్నమాట. ఫంక్షన్ హాల్ అంతా నిండిపోయింది, చాలామంది వచ్చారన్నమాట. ఇంతమందిని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది, పెళ్లి వీడియో అన్నమాట. మీరైతే అస్సలు వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ వీడియో మొత్తం ఎలా అనిపించింది ఏంది అనేది ఫుల్గా ఫైనల్లో కామెంట్ చేసేయండి. ఇంకా పెళ్లి వీడియోస్ అయితే ఈ వీడియోతోనే లాస్ట్ అన్నమాట. ఈ పెళ్లి వీడియో అయిపోతే ఇంకా లాంగ్ వీడియోస్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకేమైనా చిన్న చిన్న వీడియోస్ ఉంటే ఇంకా నెక్స్ట్ పెడతా ఉంటాను అన్నమాట. ఈ పెళ్లి సిరీస్ వీడియోస్ చూస్తున్నారా లేదా? స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది పెళ్లి అనేది. అయితే ఎలా ఉందో అలా జెన్యున్గా పెట్టేస్తాను. ఓకే ఓకే మాతే లెటర్ మై కాను ఇద్దరు కొడతారు, ఇద్దరు కలిసి కొడతారు మనది. సార్ ఒప్పించేసి అన్న ఇక్కడ కొంచెం డౌన్ పైకి. ఇక్కడ ఎవ్వరికి బాధ లేదు, కానీ ఫోటోగ్రాఫర్స్కి అయితే ఫుల్ టెన్షన్ బాధ అవుతుంది కదా. ఇటు చూడండి, అటు చూడండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి. తిప్పలు అక్కడ పెళ్లి కొడుకు పేరెంట్స్కి లేదు, పెళ్లి కూతురు పేరెంట్స్కి లేదు, కానీ అంత తిప్పలు అయితే వీళ్ళకే అయిపోయింది అన్నమాట. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది వాళ్ళంతగానో వర్లి చెప్తుంటే.
పెళ్ళి అయిపోయిందంటే ఇంకేముంటుంది, మన ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఇంకా మూమెంట్ అయితే దగ్గరకు వచ్చేసింది. అదే గ్రూప్ ఫొటోస్, గ్రూప్ స్టీల్స్, ఇట్లా రీల్ చేద్దాం అట్లా రీల్ చేద్దాం అని ఒకటే గోల గోల అన్నమాట. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనేసి. తీరా ఆ టైంకి వచ్చేసరికి అంత తుస్ అయిపోతుంది అన్నమాట. నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే నా ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోలేదు. అంటే ముందు డే మా హస్బెండ్కి బాగాలేదు కదా హెల్త్, దానివల్ల కొంచెం టెన్షన్లో నేను ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. ఈ వీడియోస్ కూడా ఇంకా వాళ్ళ ఫోన్లో కొంచెం కొంచెం తీసుకున్న ఫొటోస్ వీడియోస్ అన్నమాట ఇవైతే. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇక్కడ మొత్తం ఒకరు ఇటు ఒకరు అటు నడుము ఊపుకుంటూ కొంచెం స్టిల్స్ ఇద్దాము అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ అయితే మేము ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాము. మామయ్య కూడా వచ్చారు, కాకపోతే మేము లాస్ట్లో ఫోటో దిగామన్నమాట. అప్పటి వరకు అయితే మామయ్య ఇంకా వెళ్ళిపోయారన్నమాట. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. వీడియో చూసే వాళ్ళు చూస్తున్నారు, చూడని వాళ్ళు అయితే అస్సలు చూడట్లేరు అన్నమాట. ఇంకా మేము కూడా కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ అయితే దిగేసాము. లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున ధన్యవాదాలు.